ఓ మై గాడ్, జర్మనీలో బ్యాటరీ డెడ్ అవుతే వ్యాలెట్ కూడా డెడ్ అయిపోయినట్టే. ఈరోజు ఏం జరిగింది అంటే మా ఫ్రెండ్ వచ్చి కార్ పార్కింగ్ చేశారనమాట. పార్కింగ్లో ఒక పక్క ఆఫీస్ టైం అయిపోతుంది, మీటింగ్స్ ఉంటాయి, ఫుల్ షెడ్యూల్స్ అనమాట. కార్ స్టార్ట్ అవటం లేదు. ఏం చేయాలని నాకు ఫోన్ చేస్తే నాకు మంచి ఐడియా వచ్చింది. నేను కార్ కొనుక్కునేటప్పుడే ఇది ఒక జంపర్ కేబుల్స్ కొనుక్కున్నాను సేఫ్ సైడ్. ఇది ఖచ్చితంగా అండి మన ఎవరికైనా కార్ కానీ బ్యాటరీ డైన్ అయిపోయింది అంటే ఈ జంపర్స్ కేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మామూలుగా దీంట్లో రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుందండి. రెడ్ని రెడ్లో పెట్టాలా. పాజిటివ్లో కేబుల్ ఇక్కడ ఉండే మన బాగుండే బ్యాటరీలో నుంచి ఈ రెడ్ కేబుల్ ఇడిపెట్టి బాలేని దాంట్లో పెట్టాలన్నమాట. ఇంకోటి బ్లాక్ వచ్చి ఎర్త్ కనెక్షన్ పెట్టుకోవాలి, మైనస్ అని ఉంటుంది. ఈ నుంచి అది పెట్టాలా. కానీ ఈ కారు కొంచెం దూరంగా ఉంది, నా వైర్ కొంచెం షార్ట్ అయిపోయింది. దానికి నేను ఏం చేశాను అంటే వెనక పక్క పోయి అట్ల పక్క మేము రూట్ తీసుకొని నేరుగా వచ్చి కారుకి నేరుగా పెట్టేసి మేము ఒక జంప్ స్టార్ట్ చేసామండి. జంప్ స్టార్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అయిపోయిందండి. మన స్ట్రెస్లో కానీ ఉన్నామంటే బుర్ర మాత్రం పనిచేయదండి. అందువల్ల ఓపిక్గా మనం కొంచెం ఆలోచించామంటే ఏదైనా సాధిస్తామన్నమాట. నాలెడ్జ్ ఇస్ పవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.